సంబంధించినవి అబ్బాయికి సంబంధించినవి కూడా ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ ఏంది మరి వాళ్ళు ఒకవేళ బాత్రూమ్ వచ్చిన మాటే పోలేదు కాలం వేసుకుంటారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో మార్నింగ్ మాకు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ వచ్చినాము. గ్లాడీ అనే ఒక లేడీ అంటే ఒంటరిగా ఉంటుంది ఇక్కడ. వాళ్ళకు ఇద్దరు కూతుర్లు, వాళ్ళ ఇద్దరికి పెళ్ళిళ్ళని. వాళ్ళ భర్త వచ్చేసి రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ దూరదర్శిని, దాంట్లో పనిచేస్తూ ఒక 1 year కిందట చనిపోవడం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిన్న నైట్ ఇక్కడికి వచ్చేసి ఆమెను మర్డర్ చేసినట్టుగా మాకు ప్రాథమిక సమాచారం. వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ దర్యాప్తు జరుగుతుంది. ఇంట్లో ఏమైనా నగలు కానీ ఏమైనా డబ్బు కానీ ఏమైనా పోయారు? అది ఓపెన్ అయితే బీరువా అయితే ఓపెన్ చేసినారు. అంటే వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత వాళ్ళ కూతుర్లు వాళ్ళంతా వచ్చిన తర్వాత ఏమన్నా థెఫ్ట్ చేసుకొని తీసుకొని వినారనేది కనుక్కోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత దానిపైన కనుక్కొని. ఆమె మెడలో ఏమైనా ఆర్నమెంట్స్ ఏమైనా ఉన్నాయా సార్? లేదు, ఆమె మెడలో అయితే బంగారు గొలుసు అయితే ఉంది. కొద్దిగా అంటే మూతికి అంటే మాట్లాడుకోకపోకుండా గుండె కట్టి చంపినట్టు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చూడడం వల్ల మాకు తెలిసింది. దర్యాప్తు సరే, ఇంటికి బీగం వేసి కూడా చేశారు, ఇంటికి తాళాలు పాల్పడి ఎలా తెలిసింది? అంటే ఆమె మామూలుగా జనరల్గా నైట్ పనుకునేటప్పుడు లాక్ వేసుకుని ఉంటుంది. ఎవరో వచ్చి తలుపు తీయమని చెప్తే ఎవరో తెలిసిన వాళ్ళు అయితేనాక తలుపు తీసి ఉంటుంది. సో అది పోయేటప్పుడు వాళ్ళు అంటే రిటర్న్ పోయేటప్పుడు అన్నోన్ పర్సన్స్ అంటే చంపిపోయిన తర్వాత బయట లాక్ చేసుకుని పోవడం జరిగింది. దానిపైన ఎవరు ఏమనేది దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తులు తెలియని తర్వాత మీ సర్వీసులు చెప్తాం. ఓకే. పూర్తిగా మాట్లాడదు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో మార్నింగ్ మాకు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ వచ్చినాము. గ్లాడీ అనే ఒక లేడీ అంటే ఒంటరిగా ఉంటుంది ఇక్కడ. వాళ్ళకు ఇద్దరు కూతుర్లు, వాళ్ళ ఇద్దరికి పెళ్ళిళ్ళని. వాళ్ళ భర్త వచ్చేసి రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ దూరదర్శిని, దాంట్లో పనిచేస్తూ ఒక 1 year కిందట చనిపోవడం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిన్న నైట్ ఇక్కడికి వచ్చేసి ఆమెను మర్డర్ చేసినట్టుగా మాకు ప్రాథమిక సమాచారం. వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ దర్యాప్తు జరుగుతుంది. ఇంట్లో ఏమైనా నగలు కానీ ఏమైనా డబ్బు కానీ ఏమైనా పోయారు? అది ఓపెన్ అయితే బీరువా అయితే ఓపెన్ చేసినారు.
అంటే వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత వాళ్ళ కూతుర్లు వాళ్ళంతా వచ్చిన తర్వాత ఏమన్నా థెఫ్ట్ చేసుకొని తీసుకొని వినారనేది కనుక్కోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత దానిపైన కనుక్కొని ఆమె మెడలో ఏమైనా ఆర్నమెంట్స్ ఏమైనా ఉన్నాయా సార్? లేదు. ఆ మెడలో అయితే బంగారు గొలుసు అయితే ఉంది. కొద్దిగా అంటే మూతికి అంటే మాట్లాడుకోకపోకుండా గుండె కట్టి చంపినట్టు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చూడడం వల్ల మాకు తెలిసింది. దర్యాప్తు జరుగుతుంది. సరే ఇంటికి బీగం వేసి కూడా చేశారు కదా, ఇంటికి తలాలు పాలు పట్టి ఎలా తెలిసింది? అంటే ఆమె మామూలుగా జనరల్గా నైట్ పనుకునేటప్పుడు లాక్ వేసుకొని ఉంటుంది. ఎవరో వచ్చి తలుపు తీయమని చెప్తే ఎవరో తెలిసిన వాళ్ళు అయితేనాక తలుపు తీసి ఉంటుంది. సో అది పోయేటప్పుడు వాళ్ళు అంటే రిటర్న్ పోయేటప్పుడు అన్నోన్ పర్సన్స్ అంటే చంపిపోయిన తర్వాత బయట లాక్ చేసుకొని పోవడం జరిగింది. దానిపైన ఎవరు ఏమనేది దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తులు తెలియని తర్వాత మీ సర్వీసులు తెలుస్తుంది. ఓకే.